విజయవాడ ప్రాంత ప్రజలందరికీ నమస్కారం. మీ అందరికీ తెలియాల్సిన ఒక విషయం ఏంటంటే, విజయవాడ లోక్సభ నియోజకవర్గం నుంచి 2 సార్లు లోక్సభకు ఎన్నికైన లేదా ఈ ప్రాంత ప్రజలు ఎన్నుకున్న కేశినేని నాని గారు మొదటి నుంచి అమరావతి రాజధాని విషయంలో అమరావతికి వ్యతిరేకంగా ఉన్నారు. అమరావతి ఉద్యమంలో ఆయన ఏనాడు పాల్గొనలేదు. తెలుగుదేశం పార్టీకి రాజధాని ప్రాంతంలో గుంటూరు, విజయవాడలో ఉన్న 2 ఎంపీలలో గల్లా జయదేవ్ గారు అమరావతి ఉద్యమంలో ప్రతి దశలో ఉన్నారు, ప్రతి కార్యక్రమంలో ఉన్నారు. కానీ కేశినేని నాని గారు అమరావతి ఉద్యమంలో ఎక్కడ అడ్రస్ లేరు. ఇటీవల తాడేపల్లి ప్యాలెస్లో పెద్ద పాలేరుగా చయనైన విజయవాడ లోక్సభ సభ్యులు, మొన్నటి వరకు గౌరవనీయులు కేశినేని నాని గారు స్పేస్ లేకపోయినా స్పేస్ క్రియేట్ చేసుకొని, సందర్భం లేకపోయినా సందర్భం సృష్టించుకొని, జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం కోసం చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, అలాగే తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్న విజయవాడ లోక్సభ పరిధిలో ఇతర నాయకుల్ని నోటికొచ్చినట్టు విమర్శిస్తున్నారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఏం చెప్తున్నారంటే, జగన్మోహన్ రెడ్డి పరిపాలన అద్భుతంగా ఉంది, చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేదని చెప్తున్నారు. మాకు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా కేశినేని నాని గారి అసందర్భ ప్రేలాపలకి ప్రతిరోజు సమాధానం చెప్పడం మాకు కూడా ఇష్టం లేదు. కానీ నిన్న ఆయన తిరువూరులో ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఊరకుక్కలు అని కూడా సంబోధించాడు. కాబట్టి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నుంచి కేశినేని నాని గారికి చాలా స్పష్టంగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాం. మీరు 2 రోజులకు ఒకసారి విజయవాడలోనో తిరువూరులోనో చంద్రబాబు నాయుడు గారి గురించి, తెలుగుదేశం పార్టీ గురించి నిరంతరం విమర్శించే బదులు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న 2014, 2019 మధ్య కాలంలో విజయవాడ లోక్సభ పరిధిలో జరిగిన అభివృద్ధి ఏంటి, గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో విజయవాడ లోక్సభ పరిధిలో జరిగిన అభివృద్ధి ఏంటి, మీరే ఒక బహిరంగ చర్చ పెట్టండి. డేటు మీరే నిర్ణయించండి, టైము మీరే నిర్ణయించండి. విజయవాడలోనైతే అంబేద్కర్ విగ్రహం ఎదురుగా ఒక బహిరంగ చర్చ పెట్టుకుందాం. తిరువూరులో అయితే ఫ్యాక్టరీ సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహం దగ్గర బహిరంగ చర్చ పెట్టుకుందాం. విజయవాడ లోక్సభ పరిధిలో జరిగిన అభివృద్ధి ఎవరి కాలంలో జరిగింది, తిరువూరులో జరిగిన అభివృద్ధి ఎవరి కాలంలో జరిగింది, ఈ రెండింటి మీద మాట్లాడదాం. 10 సంవత్సరాలుగా మీరు ఎంపీగా పదవిలో ఉన్నారు అంటే దానికి తెలుగుదేశం పార్టీ కారణం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల రెక్కల కష్టంతో మీరు 2 సార్లు ఎంపీగా గెలిచారు. కానీ జగన్మోహన్ రెడ్డి తుగ్లక్ పరిపాలన వల్ల ఈ రాష్ట్రం అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాలు తీవ్రంగా నష్టపోయిన విషయం మీకు స్పష్టంగా తెలిసి కూడా మీ అనాలోచిత, ఆవేశపూరిత తుగ్లక్ విధానాలతో మీరు తల్లి లాంటి తెలుగుదేశం పార్టీకి ద్రోహం చేసి
వైసీపీ పంచన చేరి మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ఆనందపరచడం కోసం ప్రతిరోజు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని విమర్శిస్తున్నారు. మీరు నిన్న చెప్పారు తెలుగుదేశం పార్టీలో కొన్ని ఊరకుక్కలు అని. వాస్తవానికి కుక్కలు విశ్వసనీయతకి మారుపేరు కాబట్టి తల్లి లాంటి పార్టీకి ద్రోహం చేసి మీరు ద్రోహం చేసుకొని మీ బిడ్డ భవిష్యత్తుకు కూడా ద్రోహం చేసి ఈరోజు మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కుటుంబం వాస్తవానికి మీ మీద చాలా సానుభూతితో ఉన్నామండి. ఎందుకు అంటే మీ రాజకీయ జీవితాన్ని మీరే సమాధి చేసుకున్నారు.